క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కటి మాటను మీ కొరకు చదవాలని నేను ప్రభు చేత ప్రేరేపించబడుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీ కొరకు నేను చదువుతూ ఉన్నాను. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును అనే మాట చెప్తూ ఉన్నాడు. ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్, ప్రతి దినము కూడా మనం అందరము ఒక ఛాలెంజ్ ఎదుర్కొంటాం. షుడ్ ఐ ప్లీజ్ మ్యాన్ ఆర్ షుడ్ ఐ ప్లీజ్ మై గాడ్? నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రెంటిని మాత్రం నువ్వు ఎదుర్కొంటావు. ఒక నిర్ణయం చేసేటప్పుడు, ఒక ఆలోచన చేసేటప్పుడు, ఒక కార్యము చేసేటప్పుడు, ఒక చోటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఒక కార్యము తలపెట్టాలని ప్రయత్నించినప్పుడు రెండు ఆలోచనలు. ఒకటి, నేను మనుషులను సంతోషపెట్టాలా, దేవుణ్ణి సంతోషపెట్టాలా? చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, అనేకులు కనిపించని దేవుణ్ణి ప్రక్కకు పెట్టేసి కనిపించే మనిషి దగ్గర మొహమాట పడి వారు బాధపడతారేమో అనేసి, అది దేవునికి నచ్చని విషయమైనా, దేవుడు మెచ్చని విషయమైనా, దేవుని వాక్యానుసారము కాని విషయమైనా ఆ మనిషి కొరకు ఆ తప్పును చేస్తూ ఉంటారు. ఇది నీ జీవితంలో జరిగిందా? మెనీ టైమ్స్, అనేక సార్లు ఏదైనా ఒక క్రంచ్ సిచ్యువేషన్, ఒక ఇంపార్టెంట్ కమిట్మెంట్ చేయాల్సిన సిచ్యువేషన్, నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు సాతాను నిన్ను ప్రేరేపించేది ఏంటంటే, ఇప్పటికేముందిలే, నెక్స్ట్ టైం నుంచి నువ్వు దేవుని సంతోషపెట్టు, ఇప్పటికి మాత్రం ఇతన్ని సంతోషపెట్టు, ఇప్పటికి మాత్రం ఈమెను సంతోషపెట్టు. ఎందుకు? వారితో శత్రుత్వం, మొహమాటం తెచ్చేస్తుంది. వారి స్నేహం పోతుందేమో, వారిని ఎడల దయను చూపించరేమో, ఇంప్రెషన్ పోతుందేమో అనేసి సాతాను అనేక ఆలోచనలు తేవటం చేత అనేక మంది దేవుని ప్రక్కకు పెట్టేసి మనుషులను సంతోషపెడుతూ ఉన్నారు. పౌలు అంటున్నాడు, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుగోరువాడనైతే దేవుని దాసుడను కాకయే పోవుదును. దిస్ డే ఐ ఆస్క్ యూ, ఆర్ యు ఎ గాడ్ ప్లీజర్ ఆర్ ఆర్ యు ఎ మ్యాన్ ప్లీజర్? నీవు దేవుని సంతోషపెట్టే వ్యక్తివా, మనుషులను సంతోషపెట్టే వ్యక్తివా? ఎవరు నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి స్థానము కలిగిన వారు? చిత్తశుద్ధితో నీ జీవితంలో దేవుణ్ణే ముందుగా పెట్టాలని బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పినట్లుగా ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి అనే మాటను నీవు ఆధారం చేసుకొని, నేను దేవుని మాత్రం సంతోషపెడతాను, ఒకవేళ మనుషులు నన్ను సరిగ్గా చూడకపోయినా, వారు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, నేను దేవుని గణపరుస్తానని ఒక నిర్ణయం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేద్దామండి. దేవుడు సహాయం చేయను గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రతి దినము కూడా మేము ఈ పోరాటంలో ఉన్నాం. మనుషులను సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా? పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, నేను ఇంకా కూడా ఇంత ఎదిగిన తరువాత, దేవుని గురించి ఎంత తెలిసిన తర్వాత, దేవుని గురించి ఎంత అనుభవం ఉన్న తర్వాత కూడా నేను ఇంకా మనుషులను సంతోషపెట్టుగోరువాడనైతే నేను దేవుని దాసులను కాకపోవుదును అని చెప్తూ ఉన్నాడు. మాకు కూడా సహాయం చేయండి తండ్రి. మేము మనుషుల కంటే ఎక్కువగా నిన్ను మాత్రమే సంతోషపెట్టడానికి ప్రయత్నించే కృపను దయచేయండి. ఎప్పుడైతే మనుషులను సంతోషపెట్టడము, మిమ్మల్ని సంతోషపెట్టడం మధ్యలో పోరాటం ఉంటుందో, మేము మీ వైపు చూడటానికి సహాయం చేయండి, మిమ్మల్ని సంతోషపెట్టడానికి సహాయం చేయమని. హెల్ప్ us Lord to be your pleasers and not man pleasers. In Jesus' name I pray. Amen. Amen. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు కూడా మీరు ఒక నిర్ణయం చేయండి, నేను దేవుని సంతోషపెట్టే వ్యక్తిని, మనుషులను కాదు. నేను దేవుని పక్షాన ఆయన కొరకు నిలబడే వ్యక్తిని అని తీర్మానం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.